గాంధీజీ విగ్రహం ఎందుకు కడుతుర్రు అంటారు కదా, ఎందుకో తెలుసా మీకు? రేవంత్ రెడ్డికి నిన్న నైట్ గాంధీ తాత కల్లోకి వచ్చి నా విగ్రహం తెలంగాణలో లేదు, కేసీఆర్ అంబేద్కర్ది చేసిండు కట్టండి కదా, నువ్వు నాది కట్టాల పక్క, నువ్వు అప్పు చేసినా కట్టు అన్నాడట. అయితే ఇంకా రియలైజ్ అయ్యి కడుతుండు. ప్రభుత్వం దగ్గర పైసలే లేవు అంటివి, నన్ను కోసిన కారం పెట్టిన పైసలు లేవు, అండ్ రైతు బంధుకు పైసలు లేవు, ప్రజలకు పంచడానికి పైసలు లేవు, అండ్ ప్రభుత్వ ఉద్యోగులకు పిఎఫ్ డిఎఫ్ ఏదో ఉంటుంది కదా అది ఇవ్వడానికి లేవు. అండ్ కొన్ని హాస్టల్స్లో యాక్చువల్లీ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి 15-50 స్కూల్లో ఎంతో 15 నాకు ఎగ్జాక్ట్ తెలియదు, చాలా స్కూల్స్ మూతపడిపోయినాయి. ప్రభుత్వం దగ్గర వేరే వాళ్ళ దగ్గర పోతే అప్పు అడగడానికి ఎక్కడన్నా పోతే చెప్పులు ఎత్తుకో ఏదో అన్నాడు డైలాగ్, అది చెప్పిర్రు. ఇప్పుడు మిగులు బడ్జెట్ అన్నారు, ఇప్పుడు దివాలా తీసింది తెలంగాణ అంటారు. అయినా ఇప్పుడు 500 కోట్లు ఖర్చు పెట్టి దానికి అవసరం ఏముంది మీరు చెప్పండి కదా? అది అన్నెసెసరీ థింగ్ కదా. దానికి ఎక్కడన్నా రోడ్లు సరిగా లేవు తెలంగాణలో. ఏపీ రోడ్లు మంచిగా ఉన్నాయి ఇప్పుడు, అంతకుముందు ఎలా ఉండే గుంతలు. ఇప్పుడు తెలంగాణలో సేమ్ ఏపీ అంతకుముందు ఎలా చూసినాము మనం, ఇప్పుడు తెలంగాణని ఇలానే చూస్తున్నాం.